హాయ్, నేను దీప్తి మేడం దగ్గర గర్భ సంస్కార్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాను. నేను ఫిఫ్త్ మంత్ అయిపోయాక స్టార్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్. ఇనీషియల్‌గా నేనేమనుకున్న బాడీ స్ట్రెంథెనింగ్‌కి, ఫ్లెక్సిబిలిటీ కోసము ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతది డెలివరీ ప్రాసెస్‌లో అన్న థాట్‌లో ఉండే. బట్ వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక మెల్లిమెల్లిగా ఈచ్ డే క్లాస్‌లో స్పిరిచువాలిటీ ఎంత ఉంది, బాడీ ఎక్సర్సైజెస్ ఎంతున్నాయి అవన్నీ తెలుసుకున్నాను. 1-2 క్లాసెస్ తర్వాత క్లియర్‌గా గర్భ సంస్కార్ నాట్ జస్ట్ యోగా, ఫ్లెక్సిబిలిటీ, బాడీ స్ట్రెంథెనింగ్ ఒకటి కాదు. మదర్ అండ్ బేబీ బాండ్ ఎంత ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది నాకు చాలా అర్థమైంది. ఇందులో ప్రెటీ మచ్ మనము బేబీ బయటకు రాకముందే బేబీలో ఏమేం క్వాలిటీస్, వాల్యూస్ ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ ముందే ఇస్తున్నాము. అండ్ పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు బేబీ అక్నాలెడ్జ్ చేయడము, వినడము, మూమెంట్స్ ఎక్కువ అవ్వడము అవన్నీ నేను నోటీస్ చేశాను. నాకు చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపించింది ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. కమింగ్ టు డెలివరీ, నా డెలివరీ కొంచెం కాంప్లెక్స్ అయింది. బేబీ హార్ట్ బీట్ చాలా సార్లు డ్రాప్ అయింది. అప్పుడు నేను చాలా పానిక్ అయినాను. నేను చాలా వరకు నార్మల్ అవుతుంది అన్న థాట్‌లోనే వెళ్ళాను. బట్ ఎప్పుడైతే బేబీ హార్ట్ బీట్ అట్లా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయిందో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసిండ్రు, ఇది నాట్ ఎ రైట్ ఆప్షన్, నార్మల్ డెలివరీ అనేది, సి సెక్షన్‌కి వెళ్ళడం బెటర్ అని చెప్పారు. అందులో ఒక నర్స్ ఒక పాయింట్ తీసుకొచ్చింది. బేబీ చాలా వరకు ఒక పాయింట్ ఏదో చెప్పాలనుకుంటుంది, అది అక్నాలెడ్జ్ చేయడము ఇంపార్టెంట్ అని అనిపించింది. సో ఇంకప్పుడు నార్మల్ డెలివరీ వద్దు, సి సెక్షన్‌కి వెళ్దాం అన్న థాట్‌లో వెళ్ళిపోయినాము. తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, బేబీకి డెలివరీ మొత్తం 24 అవర్స్ ట్రై చేసినప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది ప్రాపర్‌గా లేదు. దానివల్ల హార్ట్ బీట్ చాలా వరకు డ్రాప్ అయింది. అప్పుడు చాలా కాంప్లెక్స్ అనిపించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత బేబీ అయితే చాలా సేఫ్ అండ్ సౌండ్ ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నార్మల్ డెలివరీ అవ్వకపోయినా బేబీ కమ్యూనికేట్ చేస్తున్నాడు, నాకు ఏదో చెప్పాలని అనిపించిన థాట్ ఇది బ్యాక్ గర్భ సంస్కార్కే రిలేట్ అయింది. నేనైతే ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సమ్వేర్ నేను బయటకు వచ్చాక నేర్పించడం కన్నా లోపల ఉన్నప్పుడే కొన్ని నేర్పించగలిగాను బేబీకి. అండ్ బేబీ కూడా అవి నాకు తిరిగి మళ్ళీ నాకు కమ్యూనికేట్ చేయగలిగాడు. ఆ బాండ్ చాలా బాగా అనిపించింది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, నేను 5th మంత్లో కాదు, ఇంకా ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇంకా కూడా ఇవ్వాల్సిన దానికంటే నాకు ఇంకా వాల్యూస్ ఎక్కువ ఇవ్వడానికి స్కోప్ ఉండేదేమో అనిపించింది. నేను చాలా వరకు ఈ ప్రోగ్రామ్ నుండి బెనిఫిట్ అయ్యాను. దీప్తి మేడం ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ని అందరికీ ట్రైన్ చేయడము, ఇట్లాంటి దానిపైన అవేర్నెస్ తీసుకురావడము, తను నాట్ జస్ట్ ఒక ప్రొఫెషన్ కాదు, మోర్ ప్యాషన్లా తీసుకొని అందరికీ ఇంత టైం ఇచ్చి ఇంత బాగా నేర్పించడము, ఇంత ఆధ్యాత్మిక వాల్యూస్ కూడా ఈ జనరేషన్లో పాస్ ఆన్ చేయాలనుకున్న తన థాట్కి, తన ట్రయల్స్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే అందరినీ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి అందరు బెనిఫిట్ అయ్యి ఒక మంచి సొసైటీని బిల్డ్ చేసి బేబీస్కి మంచి వాల్యూస్ ఇచ్చి చేయడం నేనైతే ఎంకరేజ్ చేస్తున్నాను. దీప్తి మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేసి అందరినీ బెనిఫిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.